డోర్నకల్ మండలం మున్నేరు వాగ్పై నుండి వెళ్తున్న సీతారాం ప్రాజెక్ట్ కెనాల్ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయకులు సందర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామ సమీపంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గొట్టిపడియ పునరావాస కాలనీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకు పెన్షన్ పెంపు చేసి ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నాడని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి అన్నారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతమైందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పాలేరు లింకు కాలువను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. 1975లో నిర్మించిన సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో మంది రోగులకు సేవలు అందించింది. అయితే ప్రస్తుతం 60 మంది ఉండాల్సిన వైద్యులు 10 మంది విధుల్లో ఉన్నారు. వారిలో సగం కాంట్రాక్ట్ వైద్యులు కాగా రెగ్యులర్ పోస్టులతో నింపి పూర్తి స్థాయిలో ప్రజలకు వైద్యం అందించేందుకు నివేదికలు పంపామన్నారు. వ్యాధితో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించి ఎంతో మందికి పునర్జన్మ అందిస్తున్న వైద్యుల సేవలకు సలాం అని ప్రజాయోగ్యకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు. డిఎస్సి పోస్టులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్, జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడంవార్ హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో వల్లూరు మండల కేంద్రంలో రేషన్ సరుకులను ప్రభుత్వం ఇంటింటికి పంపిణీ చేసింది. సరైన బిల్లులు లేని 36 కేజీల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు చిలకలూరుపేట అర్బన్ సీఐ రమేష్ చెప్పారు. నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పార్లమెంట్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ క్షమాపణ చెప్పాలని ముధోల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముధోల్ మండల బీజేపీ శాఖ తరఫున నిరసన తెలిపారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జూలై 10న అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా జిల్లాలో చేపడుతున్న నిరసనలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం 34,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నవ బ్రహ్మేశ్వర ఆలయంలో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మితా కుమారి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు చేపట్టనున్న పెన్షన్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కల్లేపల్లి ప్రేమరాజ్ డిమాండ్ చేశారు. ప్రజావానికి వచ్చే దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి జోగు రామన్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు 2 లక్షల ఆయులకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడ్డ 3 క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయి బ్రాహ్మణులు అన్ని రంగాలలో రాణించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ అన్నారు.